అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ టేబుల్ బై రూహీ. ఈరోజు మనం చేసుకోబోతున్నాం వేడి వేడి మటన్ ఖుర్మా. ఇప్పుడు మనం వీడియోలో కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం మటన్ని బాగా వాష్ చేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో 3 పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడు ఆ వేయించిన ఆనియన్స్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా వేసుకొని వాటన్నిటిని వేయించుకోవాలి. నెక్స్ట్ మీరు ఏ రెసిపీని కావాలనుకుంటున్నారో మీరు మాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఆ వేయించిన టమాటాలో ఇప్పుడు తగినంత పసుపు, తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని దాంట్లో కొంచెం ధనియా పౌడర్, ఇంకా లాస్ట్లో దాంట్లో గరం మసాలాని వేసుకోవాలి. దాంట్లో మనం ధనియాలు, కొబ్బరి, గసగసాల పేస్ట్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా పైన మూత పెట్టేసుకోవాలి. ఇందాక మనం 3 విజిల్స్ వేసుకొని ఉడికించుకున్న మటన్ని అది ఉడికిందో లేదో చూసుకొని ఇందాక మనం తయారు చేసుకున్న గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ గ్రేవీని మటన్ని బాగా కలిసినట్టు కలిపి వేయించుకోవాలి. మన ఛానల్ని తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ మన వీడియోస్ని కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. ఇప్పుడు ఆ గ్రేవీలో 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. దానిపైనే కొత్తిమీర కూడా చల్లుకోవాలి. ఇప్పుడు ఆ రెండింటిని కలిపి అది బాగా కలిసేంత వరకు కలిపి ఆ రెండింటిని మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనివ్వండి. ఒక 5 to 10 మినిట్స్ దాన్ని ఉడికించుకున్న తర్వాత మన పర్ఫెక్ట్గా మన మటన్ ఖుర్మా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మీరు దాన్ని చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో మీరు కంపల్సరీగా ఆ రెసిపీని ట్రై చేసేయండి. ఇప్పుడు మనం ఆ కర్రీని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని ఆలస్యం ఎందుకు, ఇంకా తినేయడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టేస్టీ టేబుల్ బై రూహీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.